దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. కన్నీళ్ళే మిగిలింది కనిష్టం, నువ్వు లేనే నా బ్రతుకే శూన్యం. కన్నీళ్ళే మిగిలింది కనిష్టం, నువ్వు లేనే నా బ్రతుకే శూన్యం. ఇవంటే గుర్తుకొస్తుంది. నైస్ నైస్ రాదు అసలు. అలా ఓదార్చుకొని నువ్వే మళ్ళీ వెంటనే నెక్స్ట్ డే మార్నింగ్ తెల్లవారగానే మనకన్నా అంటే అవును అలా అయిపోద్ది. అప్పుడు అప్పుడు హ్యాపీ. ఇంకా ఇప్పుడు నువ్వు పాటే వినడం అంటే జనరల్ గా కూడా సినిమాలో మనకి ఏదైనా ఎమోషన్, ఒక ప్రేమను చూపించాలంటే ఒక పాట, ఒక బాధను చూపించాలంటే ఒక పాట. అవును, నీకు స్పర్శ అనేది అనుభవిస్తావు, అవును, మాట అనేది వింటావు, అవును, అంతేగాని దాన్ని చూడలేవు. కాబట్టి పాట నీ జీవితంలో భాగం అయిపోయింది. కాబట్టి నీకు ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్లు ఎవరు? ఇప్పుడు అవకాశం వీళ్ళు దాంట్లో వస్తే బాగుంటుందని ఎందుకని అంటే వాళ్ళకి అంటే ఆ మ్యూజిక్ డైరెక్టర్లో నీకు ఇష్టమైన పాట ఏది? ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్లు అంటూ ఎవరు లేరు సార్. అంటే ఉంటది. ఇప్పుడు వందే మాతరం శ్రీనివాస్ ఉన్నాయంటే కొన్ని పాటలు ఇంతకు ముందు వాడావు కదా, మళ్ళీ అలాగే కీరవాణి గారు ఉన్నారంటే రాలిపోయే పువ్వా అంటే అంటే మామూలుగా ఎంఎం కీరవాణి సార్ ఇష్టం. అంటే కొంచెం ఆయన మెలడీస్ బాగా నచ్చుతుంటాయి నాకు. ఆయన ప్రతి సాంగ్లో మెలడీస్ వేస్తుంటారు కదా, అదొకటిను. మళ్ళీ తర్వాత మాస్ వేస్తారు. ఇంకా మాస్ మ్యూజిక్ డైరెక్టర్ విషయానికి వస్తే మణి శర్మ సార్ మాస్. ఇందాక నేను వాడాను కదా పరుగు, ఆ సినిమాకి ఆయనే మ్యూజిక్ డైరెక్టర్. అది అది అలాంటి పాటలు ఇష్టపడతా చాలా. నాకు అలాంటి పాటలు అంటే ఇష్టం. పంచదార బొమ్మ బొమ్మ పట్టుకోవద్దనకమ్మ, మంచు పూల కొమ్మ కొమ్మ ముట్టుకోవద్దనకమ్మ, చేతినే తాకొద్దంటే చెంతకే రావద్దంటే ఏమవుతానమ్మా, నేను పొందేటందుకే పుటానే గుమ్మ, నువ్వు అందకపోతే వృధా ఈ జన్మ, నేను పొందేటందుకే పుటానే గుమ్మ, నువ్వు అందకపోతే వృధా ఈ జన్మ. సూపర్, వెరీ నైస్ రాజు. సో నీకు నచ్చిన డైరెక్టర్, అదే ఈ డైరెక్టర్ గారి సినిమా ఇందులో చాలా పాటలు బాగుంటాయి అనిపించిన డైరెక్టర్ ఎవరు? అంటే మామూలుగా ఇప్పుడు పూరి జగన్నాథ్ సినిమా అంటే ఇప్పుడు పూరి జగన్నాథ్ సార్ సినిమాలు ఉన్నాయి కదండి, ఆయన సినిమాలో ఎక్కువ యాక్షన్ ఉంటుంది. ప్రతి సినిమాలో కూడా యాక్షన్ పెడతారు ఆయన, పూరి జగన్నాథ్ సార్. ఆయన సార్ రేడియో మిర్చిలో ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. ఆయన సినిమాలు వచ్చాయంటే ప్రతిదీ ఇక టెంపర్ లెగిసిపోద్ది అంతే. అంతేనా? కాదు, ఇందాక నుంచి నువ్వు యాక్షన్ యాక్షన్ అంటున్నావు. కాదు, ఒక రాడ్ ఎత్తి నీ చేతిలో పెడితే, లేకపోతే రామ్ గోపాల్ వర్మ గారు లాగా ఒక చైన్ ఎత్తి నీ చేతిలో ఇస్తే కొట్టేసేటట్టు కొడతానేమో. ఎందుకంత ఫైర్ అసలు? ఫస్ట్ అంటే యాక్షన్ సినిమాలు అంటే నేను చాలా ఇష్టం అండి. మామూలుగా యాక్షన్ అంటున్నావు, రెబల్ స్టార్ పేరు చెప్పట్లేదు. రెబల్ స్టార్ పేరా? ప్రభాస్ సార్. ప్రభాస్ సార్ ఇప్పుడు యాక్షన్ కింగ్ ఎవరు లేటెస్ట్ గా? అంటే ప్రస్తుతానికి యాక్షన్ కింగ్ ఆయనే సార్, ఎన్టీఆర్ సారే. ఎన్టీఆర్ సార్? అవును, అందరూ కాదు. అంటే అందరూ కూడా యాక్షన్ తీస్తారు. టెంపర్ ఆయన 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 సినిమాలు అంటే టెంపర్ లెగిసిపోద్ది అంతే. అంటే థియేటర్ బద్దలవుద్ది అనమాట. ఆయన ఆయన డైలాగులు వింటే చాలు. నేను చెప్తున్నా కదా, నా దగ్గర పెద్ద టీవీ ఉంది, అది ఫుల్గా వాల్యూమ్ పెట్టుకుని వింటా. డుమ్ డుమ్ అంటది కదా, అది అట్లా ఆయన చెప్పే డైలాగ్, ఆయన చేసే ఫైట్ సూపర్ ఉంటది. ఇష్టం అంటున్నావు కదా ఎన్టీఆర్ గారిని, కలవడానికి ప్రయత్నించావా రాజు? కలిశాను. ఎప్పుడు? మరి మీరు అడగాలి కదా. 2009లో బృందావనం షూటింగ్ అయింది, అక్కడ కలిశాను. కాలేజ్ స్టూడెంట్స్ తో పాటు అందరూ షేక్ హ్యాండ్ ఇస్తున్నారు ఆయనకి. అంటే అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చారు, ప్లస్ నాకు కూడా షేక్ హ్యాండ్. ఎలా ఇస్తున్నారంటే వాళ్ళ అసిస్టెంట్ కూడా చాలా మంచివాళ్ళు. ఆయన అసిస్టెంట్స్ కూడా ఎవ్వరు అంతమందిని చూసి అసలు మామూలుగా ఓపిక్గా అందరూ అసిస్టెంట్ని వెళ్ళగొడతారు ఏమో కానీ వీళ్ళలా కాదు. ఓపిక, సహనం, ఆ ఓపిక సహనం అసిస్టెంట్ దగ్గర అంతమంది కంట్రోల్ చేస్తూ, నా చేయి పట్టుకొని వాళ్ళని కంట్రోల్ చేస్తూ
మళ్ళీ ఎన్టీఆర్ సార్ వచ్చాక ఆయన కార్లోనే ఉండి ఉమ్, నాతో షేక్ హ్యాండ్ నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి అలా మెల్లగా వెళ్తున్నారు. ఉమ్. అట్లా చెప్పావా ఎవరు అన్నా నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అని ఏమన్నా చెప్పావా? అంటే అన్న మీరు కూడా సింగరే కదన్నా, నాకు కూడా ఏమన్నా ఇప్పించవచ్చు కదన్నా అన్న. అంటే దిల్ రాజు సార్ని కల్పించారు. దిల్ రాజు సార్ అండ్ ఎన్టీఆర్ సార్ వాళ్ళిద్దరు చాలా మంచోళ్ళు సార్. ఎందుకంటే వాళ్ళు ఏదైనా మాట ఇస్తే ఖచ్చితంగా ఇస్తారు. నేను 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 ఎంతమందిని కలిసి ఉంటాను కానీ వాళ్ళంటి వాళ్ళు కలవల. అయితే లాస్ట్ అండ్ ఫైనల్ నేను అదే షూటింగ్కి వెళ్ళాను అంతే, ఇంకా వేరే షూటింగ్స్కి వెళ్ళలే. ఇంకోటి మర్చిపోయారు, నువ్వు కూడా సింగరే కదన్నా అని ఎన్టీఆర్ గారిని అన్నావు. అవును. ఎన్టీఆర్ గారు పాడిన ఏ పాట నీకు బాగా ఇష్టం? అచ్చ తెలుగు ఆడపిల్లలా కొత్త కొత్త ఆవకాయలా జున్ను ముక్క లాంటి పుక్క లాంటి పిల్లగాన్ని తిప్ప మాకు కుక్క పిల్లలా. అత్త తెలుగు ఆడపిల్లలా కొత్త కొత్త ఆవకాయలా నువ్వు లేని జీవితం రంగులేని నాటకం పప్పులేని చెప్పకోని సాపకూర వంటకం ఉప్పులేని జీవితం రంగులేని నాటకం గుండెలోని ఉప్పులేని సప్పకూర వంటకం ఉప్పాకు తగలడం గట్టిగా రాలడం రాకాసి నేను రబ్బరు బంతిల ఎగరేసి పారేసి నన్ను వెళ్ళకి నప్పులు విసిరేసి. సూపర్ రాజు, నేను ఏం కోరుకుంటున్నా అంటే మనస్ఫూర్తిగా నువ్వు ఒక మంచి సినిమాలో పాట పాడాలి, ఆ పాటకి గెస్ట్ గా ఎన్టీఆర్ గారు రావాలి. తప్పకుండా అది జరుగుతుంది, అంతే కదా? అవును.